రైతు సోదరులకి నమస్కారాలండి. ఇప్పుడు మనం చూస్తున్నది డినోవా సీడ్స్ కంపెనీ వారి సరికొత్త హైబ్రిడ్ మిరప రకము ఆశ. ఇది దొండపాడు గ్రామం. రైతు పేరు కలగొట్ల చిన్న వెంకటరెడ్డి గారు. ఈ సరికొత్త రకాన్ని ఈ సంవత్సరం మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. మీడియం సైజు ఉంటుందండి కాయ. ముఖ్యంగా నాటు మిరప లెక్క ఉంటుంది కాయ. ఇది వైరస్ని తట్టుకోగలిగిన రకం. ఇప్పటి వరకు నాటి 85 నుంచి 90 రోజులు అవుతుంది. ఈరోజు నవంబర్ నెల 18వ తారీఖు. వైరస్ లక్షణాలు ఎక్కడా లేవు. ఎక్కడన్నా ఒక్క మొక్క ఉంది. అది పెద్ద లెక్కలో అయిన విషయం కాదు. కాపు చాలా బాగుందండి. చిక్కటి కాపు ఉంది. మొక్క ఏపుగా పెరిగే గుణం, బాగా ఏపుగా పెరుగుతుంది మొక్క. ఎకరన్నర పొలంలో సాగు చేశారు. చూడండి అసలు ఎంత బాగుందో చేను. పట్టెల కబ్బిని 80-90 రోజులు పోయారంటే ఎవరు నమ్మరు. అంత చక్కగా ఉంది. చూడండి కాపు కూడా ఎంత చక్కగా ఉందో. మీడియం సైజ్ వెరైటీ అండి. పచ్చికాయ బాగా నలుపు ఉంటుంది. పండిన తర్వాత మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగుకు వస్తుంది. కాపు అయితే ఎక్సలెంట్గా ఉంది. తోట కూడా చాలా బాగుంది. కింద డ్రిప్ వేసి సాగు చేశారు. వైరస్ అయితే చాలా తక్కువ అండి. చేను మొత్తం మీద కూడా ఎకరన్నర చేలో కూడా సుమారుగా ఒక 20 మొక్కలు ఉంటాయి. అంతకు మించి ఎక్కువ లేవు. ఇప్పుడిప్పుడే కాపు గట్టిగా వంగుతుంది. అంత పిందె మీద ఉంది. ఇంకా కాయ ముదరలేదు. చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం. మీడియం సైజ్ వెరైటీ. డినోవా సీడ్స్ కంపెనీ వారి ఆశ ఈ సంవత్సరం ఇచ్చారు మార్కెట్లో. కొత్త వెరైటీ ఇది.